హలో అండి, ఇవాళ మనము ఈ వీడియోలో స్పాంజ్ అండ్ జ్యూసీ రసగుల్లా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాలు మరగనివ్వాలండి. అందుకే నేను గిన్నె పెట్టుకొని అందులో నేను 2 to 3 డ్రాప్స్ లెమన్ పిండుతున్నాను. ఇప్పుడు పాలు ఇరిగిపోయినాయి కదా, ఇది తీసి సెపరేట్ చేసుకోవాలండి. వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. తిన్న క్లాత్ తీసుకోవాలండి. తిన్న క్లాత్ తీసుకొని ఇట్లా సెపరేట్ చేసుకున్నాక పన్నీర్ని వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని ఇక్కడ కూడా వాటర్ని గట్టిగా పిండుకోవాలి. పిండుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా 8 to 10 minutes బాగా మెత్తగా స్మాష్ చేయాలండి. ఇక్కడ నేను ఇప్పుడు బైండింగ్ కోసం బియ్యపు పిండి వేస్తున్నానండి. 1/2 స్పూన్ వరకు బియ్యపు పిండి వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ చల్లుకుంటున్నానండి. ఇలా ముద్దలా అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను. ఫస్ట్ మెత్తగా స్మాష్ చేసి తర్వాత బాల్స్ చేసుకుంటున్నాను. ఈ సైజ్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా చిన్నది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం కోసం గిన్నె పెట్టుకొని 1/2 బౌల్ షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్వీట్నెస్ తక్కువే తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదా వాటర్ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత మనం ఇందాక రౌండ్గా బాల్స్ చేసుకున్నాం కదా, రసగుల్లాను కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. మిగతా అన్నీ వేసుకొని 10 to 15 minutes ఇందులోనే బాయిల్ అవ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రసగుల్లా రెడీ అయిపోయింది. పిస్తా పౌడర్ వేసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.